ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి ప్రాంతంగానుంది. ప్రస్తుతం మనం ఇక్కడ అమరావతి ప్రాంతంలోని వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడ్ ఉన్నాము. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఏదైతే కనబడుతుందో ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా సచివాలయానికి సంబంధించినటువంటి ప్రాంతాలు. సచివాలయానికి బ్యాక్ సైడ్నే నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉండేందుకు గాను దాదాపు 4 ఎకరాల స్థలాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఈ స్థలం వచ్చేసి 3 అన్నదమ్ములకు సంబంధించినటువంటి స్థలం. ఈ స్థలంలో చంద్రబాబు నాయుడు నివాసం ఏర్పరచుకోవడం కోసం ఈ స్థలాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా కృష్ణానది నది ఒడ్డున కరకట్ట మీద లింగంనేని రమేష్ సంబంధించినటువంటి అతిథి గృహంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణం కొలికొచ్చిన తర్వాత సొంత నిర్మించుకుంటారని చెప్పి పలు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇటీవల రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఏ ప్రాంతంలో కొనుగోలు చేయాలనేది కూడా అన్వేషించడం కూడా జరిగింది. ఈ చివరికి ఏదైతే ఉందో అమరావతి ప్రాంతంలో నడిబొడినటువంటి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని సీడ్ యాక్సెస్కి ఆనుకున్నటువంటి స్థలంలో కొనుగోలు చేయడం జరిగింది. దీనికి ఈ స్థలానికి దగ్గరలోనే కోతవేడు దూరంలోనే సచివాలయం ఉంది. దీంతో సచివాలయం ఉంది. ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే రైట్ సైడ్లో చూస్తే విట్ యూనివర్సిటీ కూడా ఉంది. దగ్గరగా ఈ రాజధాని ప్రాంతంలో నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు నివాసం ఉండటం ఈ ప్రాంతానికి కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ యొక్క ప్రాంతవాసులు అయితే అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఏదైతే ఉందో 25,000 చదరపు గజాలు ఈ ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీనికి రోడ్డుకు ఆనుకున్నటువంటి యొక్క ఫ్లాటు ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అన్నదమ్ములు ఈ యొక్క స్థలాన్ని ఈ ఫ్లాట్ని చంద్రబాబు నాయుడుకి అయితే అమ్మడం అయితే జరిగింది. ఇప్పటికే ఈ స్థలానికి సంబంధించినటువంటి మట్టి నమూనాలను ఇంజనీరింగ్ సిబ్బంది అయితే పరీక్షిస్తున్నారు. ఇది ఇక్కడ నిర్మాణానికి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా దానిపై కూడా ఈ సంబంధిత ఇంజనీర్లు అయితే నిపుణులు కూడా చూస్తున్నారు. ఈ పక్క చూసుకుంటే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి స్థలంలో కోతవేటి దూరంలోనే ఈ స్థలానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే ఉంది. శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా నివాసం ఉండేందుకు గాను నివాసాలు అయితే ఉండడం జరిగింది. దానికి సమీపంలోనే ఇంకొంచెం కోతవేటి దూరంలో రాష్ట్ర హైకోర్టు కూడా ఈ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఇంటి స్థలం కొనుగోలు చేశారో దానికి దగ్గరలోనే బ్యాక్ సైడ్లో రాష్ట్ర హైకోర్టు అయితే ఉంది. దానికి నుంచి చూసుకుంటే దాదాపు దగ్గరలో ఒక 1 కిలోమీటర్ దగ్గరలోనే ఈ ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ కూడా అయితే నిర్మాణాలకి దగ్గరలో అయితే ఉంది. దానికి దగ్గరగానే మళ్ళా ఎన్జిఓ సంబంధించినటువంటి ఇళ్ళ నిర్మాణం కూడా ఇక్కడైతే ఉంది. దాదాపు చంద్రబాబు నాయుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంబంధించి ఎటు చూసినా ప్రభుత్వ పరిపాలనా విధానాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎదురుగా చూస్తే దగ్గరలో సచివాలయం, ఇటువైపు చూస్తేనేమో హైకోర్టు, ఇటువైపు చూస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అతిథి గృహము, ఈ సైడ్ చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి నివాస గృహాలు, మరోపక్క ఎన్జిఓ అధికారుల నివాస గృహాలు. టోటల్గా చూస్తే చంద్రబాబు నాయుడు యొక్క అమరావతి ప్రాంతంలో కేర్ ఆఫ్ అడ్రస్గా తీసుకొని ఇక్కడ నివాసం ఉండటం వల్ల మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా అమరావతి ప్రాంత రైతులు అయితే అభిప్రాయపడుతున్నారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ఈ ఫ్లాటు కొంత విస్తరణతో ఇల్లు నిర్మించి మిగిలిన స్థలాన్ని ఉద్యానవనము, రక్షణ సిబ్బందికి ఏదైతే ఉందో నివాసానికి సంబంధించినటువంటి గదులు మరియు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఎస్కాట్ వాహనాలకు కానీ వాటికి సంబంధించినటువంటి పార్కింగ్కి వినియోగిస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. మరో విధంగా చూసుకుంటే గతంలో చూస్తే చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు, ఏమీ లేదని చెప్పి కొంత ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు అయితే చేశారు. ఆ ఆరోపణల్ని చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో ఇంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని త్వరలోనే ఇక్కడ భూమి పూజ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. దాదాపు ఈ 4 ఎకరాల స్థలంలో రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో సచివాలయానికి దగ్గరలో ఈ యొక్క ప్రాంతంలో చంద్రబాబు నాయుడు నివాసం అయితే త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రారంభం అయితే అమరావతి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు నివాసం ఇక్కడ ఉంటే ఈ ప్రాంత వాసులంతా కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు.